మోస్ట్ అవైటెడ్ మూవీ హరహర వీరమల్లు సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని జూలై 3న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే చెప్పారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ పట్టుకున్న తుపాకీని చూసి ఇదేంటి ఇంత పొడవు ఉంది అంటూ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే కొంతమంది వెక్కిరించారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నది తుపాకీ కాదనే విషయాన్ని తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తుపాకీ కాకపోతే అదేంటి, అసలు దీని చరిత్ర ఏంటని అభిమానులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఫైనల్గా దాని గురించి తెలిసిన విషయం ఏంటంటే అది తుపాకీ కాదు, మ్యాచ్ లాక్. మొఘల్ సామ్రాజ్యంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించేవారు. డైరెక్టర్ క్రిష్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అప్పట్లో గొప్ప పరిశోధన చేసి ఆ రోజుల్లో ఎలాంటి ఆయుధాలు వస్త్రాలు వాడారో వాటిని మక్కి దించేశాడు. సినిమాలో అలాంటి వెరైటీ గన్స్ మరో 3 ఉంటాయని టాక్. అయితే అక్బర్ పాలనలో ఈ మ్యాచ్ లాక్స్ బ్యారెల్ సైజ్ తగ్గించారట. అలా ఈ మ్యాచ్ లాక్ అప్డేట్ అవుతూ వచ్చి ఇప్పుడు గన్ గా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా కోసం ఏ రేంజ్ లో హోంవర్క్ చేశాడో మనం తెలుసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఈ సినిమాని తెరకెక్కించాడు. కానీ దురదృష్టం కొద్దీ పరిస్థితుల ప్రభావం కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి 70% పైగా క్రిష్ డైరెక్షన్ చేశాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ట్రైలర్ వేరే లెవెల్లో నచ్చిందట. దీన్ని చూసిన వెంటనే నోటి నుంచి కూడా మాట రాలేదట పవన్ కళ్యాణ్ కి. సినిమా అంత గ్రాండ్ గా ఉండబోతుందో ఈ ట్రైలర్ లోనే చూపించారట. ఓ విధంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ బాహుబలి అంటున్నారు. ట్రైలర్ లోని 2-3 ఇంటెన్స్ షాట్స్ అభిమానులకు మెంటల్ ఎక్కిపోయేలా చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ ట్రైలర్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే థియేటర్స్ ని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఖరారు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా థియేటర్స్ ఖరారు కావాల్సి ఉంది. వకీల్ సాబ్ ట్రైలర్ ని కూడా అప్పట్లో థియేటర్లో ఇదే విధంగా రిలీజ్ చేశారు. సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే అదే మ్యాజిక్ ని ఈ చిత్రం ట్రైలర్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్.